రైట్, అది కరీంనగర్కి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. మార్నింగ్ నుంచి గోసులు గారు, మార్నింగ్ నుంచి ఒక చర్చ నడుస్తోంది. మీ ఓట్ని ఇటు ట్రాన్స్ఫర్ చేయించారు, ఇటు పంపించారు, అందులో అండర్స్టాండింగ్లో భాగంగానే బీజేపీకి అన్ని ఎంపీ సీట్లు కనిపిస్తున్నాయని చెప్పి. సరే, వాళ్ళైతే మోదీ చరిష్మా, మోదీ వేవ్ అని చెప్పి అంటున్నారు. బట్ ఎక్కడ బీఆర్ఎస్ అనేది కనీసం 1-2 చోట్లైనా సరే మెయిన్ దీని మీద కనిపించకుండా పోవడానికి రీజన్స్ ఏంటి? అంటే కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడితే మేడం, స్పష్టంగా ఓపెన్గా ఈసారి తెలంగాణ ప్రజలు ఎలక్షన్స్ను 2 జాతీయ పార్టీల మధ్యలో చూశారు. మనం అది అర్థం చేసుకోవాలి. ఓకే, మనం ఆరవచ్చు, మాట్లాడవచ్చు, కానీ జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ కొట్లాడుతున్నాయి. మేము జాతీయ పార్టీలకు వేయాలనేది ఒక నిర్ణయించుకున్నారు. రెండోది, గతంలో మాకు 1.8%తోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నిన్నగాక మొన్న జరిగిన 6 నెలల ఎలక్షన్స్. అప్పుడు మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్తో ఉన్నాయి, కొంత కాంగ్రెస్తో ఉన్నా, కొంత బీఆర్ఎస్తో కూడా ఉన్నాయి. ఎక్కువ పర్సెంట్ మాతోనే ఉన్నాయని మేము అనుకుంటున్నాం. మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ ఓట్లన్నీ కూడా ఈసారి కంప్లీట్గా కాంగ్రెస్కి షిఫ్ట్ అయినాయి. ఎందుకు షిఫ్ట్ అయినాయంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉండేది ఏముంటుంది, జాతీయ పార్టీ కాంగ్రెస్ కదా, మోడీని చెక్ పెట్టాలి కదా, మోడీ చాలా విపరీతంగా మాట్లాడుతుండే, విపరీతంగా రాజ్యాంగాన్ని మారుస్తూ అంటుండే, రకరకాలు వస్తున్నాయనే దాని మీద వాళ్ళు సాలిడ్గా, అంటే ఎప్పుడు సాంప్రదాయంగా ఏంటంటే మైనార్టీ ఓటు మొత్తం కాంగ్రెస్ తోనే ఉంటుంది, అది ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి. సో ఇప్పుడు ఏమైంది, ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చినాక ఎస్పీ కావచ్చు, అక్కడ ఆర్జేడీ, లాలూ ప్రసాద్, ములాయం సింగ్ యాదవ్ వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఏదైతే సెక్యులర్ ఓట్ బ్యాంక్ ఉందో ప్రాంతీయ పార్టీలకు కన్వర్ట్ అయింది. అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ కూడా కన్వర్ట్ అయింది. గత 10 ఏళ్ళు కూడా, గతంలో జరిగిన ఎలక్షన్లలో కూడా అట్నే వచ్చింది. సో ఈసారి ఏమైందంటే 2 జాతీయ పార్టీల వైపే షిఫ్ట్ అయింది. సో కాబట్టి మోస్ట్లీ బీజేపీకి వ్యతిరేకం కాబట్టి కాంగ్రెస్ వైపు పోయింది. అదొకటి. రెండో విషయం ఏంటంటే మేడం, ఈవెన్ హిందూ ఓట్ అనేది ఉంటుంది కదా, మనమందరం హిందువులే, మనం దేవుని మొక్కుతాం కదా. బీఆర్ఎస్లో ఉన్న కొంత కట్టరపంది హిందువులు కూడా మోడీ కేసు ఏమవుతుంది ఈసారి అనేది కూడా కొంత, అంటే అది టీఆర్ఎస్ కార్యకర్తలు కాదు, అక్కడ ఓట్ బ్యాంక్ ఉంటుంది, సింపతీస్ ఓట్ బ్యాంకు. బీఆర్ఎస్తోని ఏదైతే పోలరైజ్ అయిందో, ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లో వచ్చిందో, ఆ ఓట్ బ్యాంక్ మోడీతో కూడా కొంత పోలరైజ్ అయ్యే అవకాశం వచ్చింది. అంటే మొన్న అంతకుముందు కేసీఆర్ కేసినాం, మొన్న చెయ్యి కేసినాం, ఇప్పుడు పువ్వు కేస్తాం అని కూడా మాట్లాడిన సందర్భాలు మేము విలేజ్లలో చూసినప్పుడు అర్థమవుతుంది అది. సో కాబట్టి ఇట్లా చూసింది తప్ప ఇది బీఆర్ఎస్ పార్టీ మొత్తం అన్నగారు చెప్పినట్టు అయిపోతుంది, ఆగమైపోతుంది. ఇట్లాంటి దెబ్బలు చాలా పడ్డాయి. ప్రాంతీయ పార్టీలు, 2 జాతీయ పార్టీల లక్ష్యం ఒకటే, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రాంతీయ పార్టీలను చంపేయాలనేది వాళ్ళ ప్రధానమైన ఎజెండా. 2 ఎజెండాలలో ఉంటుంది. కానీ ఈరోజు ఇంకో విషయం ఏంటంటే మేడం, కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోస్తుంది కూడా ప్రాంతీయ పార్టీలే. ఏదైతే ఐడియాలజికల్గా ఎదుర్కొంటున్న బీజేపీ పార్టీ ఎస్పీ కావచ్చు, అక్కడ ఆర్జేడీ కావచ్చు, ఇక్కడ స్టాలిన్ డిఎం కావచ్చు, వీళ్ళందరే ఈరోజు 97 సీట్లలోనే కొట్లాడుతుంది. ఏది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. అన్నగారు చెప్పినట్టుగా 2 జాతీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీని దెబ్బగొట్టాలని సహజంగా చూస్తున్నాయి అన్నమాట. భారతీయ రాష్ట్ర సమితి అని మనం జాతీయ పార్టీగా చేసుకున్నాం టీఆర్ఎస్ పార్టీని. మరి అది మాది భారతీయ రాష్ట్ర సమితి కాదు, మాది ప్రాంతీయ పార్టీకి మేము కుదించుకున్నాము అనేటువంటి ఒక భావనతో అన్నగారు మాట్లాడినారు. విషయం ఏంటంటే కుదించుకోలేదు చెప్పలేదు నేనేమన్నా, ఇప్పుడు దాని అర్థం అదే, అర్థం అదే. 2 జాతీయ పార్టీలు అన్నప్పుడు మనది కూడా జాతీయ పార్టీ ఉండే కదా, బీఆర్ఎస్ ఏమన్నా తగ్గిందా? వాళ్ళిద్దరు జాతీయ పార్టీల లక్ష్యం, ప్రధాన లక్ష్యం అన్న కూడా తెలుసు, ప్రాంతీయ పార్టీలను ధ్వంసం చేయడం వాళ్ళ టార్గెట్. అది ఓపెన్ సీక్రెట్, అది ఒప్పుకోవాల్సిందే. ఈరోజు అన్న ఒక మాట, అన్న ఒక మాట, కాంగ్రెస్ పార్టీని ఈరోజు కాపాడుతుంది ఎవరు? ఏ పార్టీలు కాపాడుతున్నాయి? ప్రాంతీయ పార్టీలే కాపాడుతున్నాయి. ఈరోజు చెప్పిన కదా, ఎస్పీ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, వీళ్ళందరూ నెక్ టు నెక్ 100 దాటిలో కొట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ దేశంలో. జనరల్గా ఏం కావాలి, బీజేపీ పార్టీకి ప్రాంతీయ పార్టీలు తోడవుతున్నాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రాంతీయ పార్టీలకు బీజేపీ పార్టీ తోడవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్కు ప్రాంతీయ పార్టీలు తోడవుతున్నాయి. సో జాతీయ పార్టీ మేము ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతున్నాం. మేము అన్ని రాష్ట్రాలలో పోటీ చేస్తా అనుకున్నాం, అది మా ఎత్తుగడలు. కానీ నేనేమంటున్నానంటే వీళ్ళు పుట్టగానే ప్రాంతీయ పార్టీలను ధ్వంసం చేసేది. ఇంకోటి అన్నాడు అన్న, ఈడ మొత్తం స్మాష్ అవుతుంది, ఉత్తమ్ సార్ కూడా చెప్పిండ్రు. ఇప్పుడు మమ్మల్ని మింగాలంటే ఏదో ఒక జాతీయ పార్టీ మింగాలి, బీజేపీ అన్న మింగాలి, కాంగ్రెస్ అన్న మింగాలి అంటే చెప్తున్నాను నేను. ఇంకోటి రావాలి కదా ఇక్కడ. సో బీజేపీ పార్టీ 1982లో 2 సీట్లు వచ్చినాయి ఈ దేశంలో, 300 సీట్లు పోయింది. కానీ తెలంగాణలో మాత్రం 4-5 గానే కొట్లాడుతుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మొన్న 3 ఎంపీలు పోటీ చేసిండ్రు కదా వాళ్ళు, ఒక్క అసెంబ్లీ కూడా గెలవాలి. వాళ్ళను జాతీయ పార్టీగా మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే కేంద్రంలో నువ్వు వస్తున్నావనే ఆశతోని మోడీతో కావాలనుకునే దాంతోనే ఓటైంది. కానీ అదే అదే అసెంబ్లీ ఎలక్షన్ బీఆర్ఎస్ కి తగ్గిన యాక్సెప్టెన్సే మాకు బలం అంటున్నారు వాళ్ళు.
మేడం ఇగో ఏది ఏమైనా ప్రజల తీర్పు అల్టిమేట్. నేనేమంటున్నా అంటే నేను పాలిటిక్స్ చెప్తున్నా. ఈరోజు బీజేపీ పార్టీ మమ్మల్ని మింగాలి కదా, అది కాంగ్రెస్ అధికారంలో ఉంది క్లియర్గా. మమ్మల్ని ఎవరు మింగాలి? బీజేపీ పార్టీ మింగాలంటే బీజేపీ పార్టీ పెరిగిందే లేదు కదా చరిత్రలో, అర్థమవుతుందా మేడం? కాబట్టి దట్ ఇస్ నాట్ అంటే అదే స్కోప్ లేని గేమ్. తర్వాత రెండోది ఏంటంటే తాత్కాలికంగా బీజేపీ వైపు మా ఓటు పోయిందని చెప్పదలుచుకున్నాం. ఇంకోటి లేలే అట్లా అనుకుంటే అన్న మీ క్యాండిడేట్ లేక మా క్యాండిడేట్లను తీసుకుపోయారు, అది వేరే చర్చ. బీజేపీ వాళ్ళు క్యాండిడేట్ లేక మా క్యాండిడేట్లను తీసుకుపోయారు, అది వేరే చర్చ. అట్లా అనుకుంటే మీ వెనకాల పడమనే కదా మాకు 39 సీట్లు ఇచ్చారు, మీకు 64 ఇచ్చారు, 70-80 ఏమి ఇవ్వలే. ఒకటి. రెండోది మా క్యాండిడేట్లను తీసుకుపోయి మీ క్యాండిడేట్లో పోటీ చేసారు కదా, అది చర్చ కాదు ఇప్పుడు. అంటే నేను అట్లా మాట్లాడితే వెళ్ళిపోయినరా తీసుకుపోయినరా అనేది మీకు తెలుసు, నాకు తెలుసు మేడం. మీ జెండా పట్టుకుని గెలవలేమని వెళ్ళిపోయారు. నేనేమంటున్నా మేడం, అది వెళ్ళిపోయినరు, మేము క్యాండిడేట్ ఇచ్చినా, మేము డిక్లేర్ చేసినా కూడా పోయినా, అది చర్చ కాదు. చర్చ అనేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అన్న ఉండదు అంటుండు చూసినారా, మమ్మల్ని మీ వెనకాల ఒక నిమిషం మీ వెనకాల పడమని మాకు 39 సీట్లు ఇచ్చిండ్రు, లేకపోతే బీజేపీ పార్టీకి ఇచ్చేటోళ్ళు కదా. ఇప్పుడు నీకు అధికారంలోకి ఇచ్చినాక ఎవరికి ఇవ్వాలి? నెక్స్ట్ పేస్ మమ్మల్ని వద్దనుకుంటే తెలంగాణ ప్రజలు 4 నెలల క్రితంగా ఎలక్షన్ అయింది, వాళ్ళకి ఇవ్వాలి. ఒకటి. రెండోది ఇప్పుడు బీజేపీకి పోటాపోటీ వచ్చాయి. సరే, ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, బీజేపీ కాంగ్రెస్ ఈక్వల్లో లేకపోతే ఒకటి అటు ఇటు వస్తే ప్రధాన ప్రతిపక్షంగా మేమే ఎస్టాబ్లిష్ అవుతామని చెప్పి బీజేపీ ఇక్కడ రెడీ చేసుకుంటారు. హౌ ఈజ్ పాసిబుల్ మేడం? హౌ ఈజ్ పాసిబుల్? పార్లమెంట్లో కొట్లాడతాడు, ఇక్కడ ఎవరు కొట్లాడాలి? నిన్నగాక మొన్న మహబూబ్నగర్లో జరిగిన ఎలక్షన్లు లోకల్ బాడీ ఎలక్షన్లు కదా, వాళ్ళు రేపు మళ్ళీ ఎలక్షన్లో పోవాలి, ఎంపీటీసీలు అంతా వాళ్ళు భయపడి మరి కాంగ్రెస్తో పోవాలి కదా జనరల్గా. మళ్ళీ మేము గెలవాలనుకుంటాడు కదా ఎవడైనా కూడా, నేను ఎంపీటీసీ అయినా మీరు సర్పంచ్ అయినా మళ్ళీ గెలవాలని. మరి ఎందుకు బీఆర్ఎస్ దిక్కు ఓట్లు వేసారు? నేనేమో వాస్తవంగా ఏంటంటే వాస్తవంగా మాట్లాడుకుంటే అయిపోతుంది, రిజల్ట్ వస్తుంది. రుద్రమ్మ గారు ఉన్నారు ఒకసారి. రుద్రమ్మ గారు, బీజేపీకి కేవలం ఎంపీ వరకే, పార్లమెంట్ వరకే తప్పించి ఇక్కడేదో అంటే అపోజిషన్ పాత్రలోకి బీజేపీ వచ్చేస్తుంది అన్న దాంతో అసలు ఎక్కడ ఆ ఛాన్సే లేదంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి ఆలోచనలు, వాళ్ళకు ఉండేటటువంటి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నాడి అందుతలేదు అనడానికి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలే నిదర్శనం. నేను ఇందాక మీకు ఒక లెక్క చెప్పాను సౌజన్య గారు. 2018 ఎలక్షన్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 7% ఓట్లతోటి ఒకటే స్థానం వచ్చింది ఆ రోజు భారతీయ జనతా పార్టీకి. ఆ రోజు కూడా అన్నారు అది ఓన్లీ కేవలము రాజాసింగ్ గారు వారు వ్యక్తిగతంగా తెచ్చుకున్నారు తప్ప భారతీయ జనతా పార్టీకి ఏమి లేదు అన్నారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి ఇమ్మీడియట్ గా జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో 4 పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి, దాదాపు 20% ప్లస్ ఓట్ బ్యాంక్ కూడా వచ్చింది. ఆ రోజు ఏమన్నారు, బీజేపీ నాయకులు అసలు గెలుస్తారని అనుకోలేదు, బట్ గెలిచిండ్రు, ప్రజలు నార్త్ తెలంగాణలో ఓట్లేసినారు అని. మొన్న ఆ తర్వాత జరిగినటువంటి దుబ్బాక బై ఎలక్షన్స్ లో గెలిచినాము, హుజరాబాద్ బై ఎలక్షన్స్ లో గెలిచినాము, జిహెచ్ఎంసీలో 48 స్థానాలు గెలిచినాము, మునుగోడులో నువ్వా నేనా అన్నట్టుగా గెలిచినాము, దాదాపుగా అక్కడ దాకా వచ్చినాము. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 8 అసెంబ్లీ స్థానాలు గెలిచి 14% ఆఫ్ ఓట్ బ్యాంక్ వచ్చింది మాకు. దాదాపుగా 18-19 స్థానాల్లో 2వ స్థానంలోకి వచ్చినాం. అంటే ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆల్టర్నేట్ గా భావిస్తున్నారు, ప్రజలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉండాలని కోరుకుంటున్నారు. అసలు ఒక దశలో కవిత అరెస్ట్ కి, కవిత లిక్కర్ స్కామ్ కి బీజేపీకి లేని సంబంధాన్ని అంటగట్టి ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో కాంగ్రెస్ గనుక సక్సెస్ కాకపోతే డెఫినెట్ గా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి వచ్చేది. కానీ ఒక అబద్ధపు ప్రాపగండాని చాలా ఏమంటారు డీప్ గా ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లగలిగింది కాబట్టి ఆనాడు కాంగ్రెస్ పార్టీని ప్రత్యామ్నాయంగా చూసిండ్రు. మళ్ళీ ఇవాళ జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీరు చూడండి, చాలా స్పష్టమైనటువంటి క్లియర్ కట్ గా ప్రజలు ఓట్లు భారతీయ జనతా పార్టీకి వేసినారు. నార్త్ తెలంగాణ మొత్తం వన్ సైడ్ అయ్యి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులంతా కూడా ఇవాళ గెలుస్తున్నారు. హైదరాబాదు పట్టణంలో చూసుకుంటే కనుక మనకు సికింద్రాబాదు, మల్కాజ్గిరి ఈ ప్రాంతాల్లో కూడా చాలా క్లియర్ మెజారిటీ మాకు కనిపిస్తోంది. ఒక సౌత్ తెలంగాణలో కూడా మీరు చూడండి, ఖమ్మం లాంటి చోట, నల్గొండ లాంటి చోట, భువనగిరి లాంటి చోట కూడా, సౌత్ తెలంగాణలో వరంగల్ లాంటి చోట కూడా సెకండ్ ప్లేస్ లో భారతీయ జనతా పార్టీయే ఉంది, సెకండ్ ప్లేస్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వారు ఆలోచించవలసింది ఏంటంటే కేవలము మోడీ గారి నాయకత్వాన్ని చూసో, కేవలము జాతీయ కేంద్రంలో బీజేపీ ఉండాలని మాత్రమే ప్రజలు కోరుకోవట్లే. ఇవాళ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని ఒక ఆల్టర్నేట్ గా చూడాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ ఓట్ పర్సంటేజ్ అనేటువంటిది పెరుగుతోంది. ఇవాళ మొత్తం రిజల్ట్ వచ్చినాక మీరు చూడండి, అరౌండ్ 32 to 35% ఆఫ్ ఓట్ బ్యాంక్ భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతోంది. అండ్ ఇదొక్కటే, ఇక్కడితోటి ఇది ఆగదండి. మీరు చూడండి, భారతీయ జనతా పార్టీది ఎప్పుడు కూడా
ఆర్గానిక్ గ్రోత్ కనిపిస్తుంది. ఏదో ఒక్కసారి గాలి రావంగానే గాలివాటంతో అధికారంలోకి వచ్చి మళ్ళీ ఇమ్మీడియట్ గా గాలి పోవంగానే మళ్ళీ సున్నాకు పడిపోయినట్టు కాదు. రుద్రమ గారు ఇదంతా మోదీ వేవే మోదీ గాలే అంటున్నారు వీళ్ళు. ఎందుకంటే ఇదే బండి సంజయ్, ఇదే ధర్మపురి అరవింద్ వీళ్ళందరూ కూడా మొన్న ఎమ్మెల్యేస్ గా ఓడిపోయారు, ఇప్పుడు గెలుపు బాటలో ఉన్నారు ఎంపీలుగా అంటున్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలుగా ఓడిపోవచ్చు కాక ఎమ్మెల్యేలుగా ఓడిపోయినా కూడా వాళ్ళు ఓడిపోయినటువంటిది ఇప్పుడు మీరు అన్నారండి, బండి సంజయ్ గారు ఓడిపోయిన ఓట్లు ఎంత తేడాతో ఓడిపోయినారు, 3000 ఓట్లతోటి ఓడిపోయినారు. సో ఆ కొంచెం డిఫరెన్స్, అది కూడా ఎందుకు ఓడిపోయినారు, కరీంనగర్ లాంటి పట్టణంలో చాలా 40-50 వేల పైచిలకు ముస్లింల ఓట్లు ఉండడము, వాళ్ళంతా కూడా హిందుత్వ వ్యతిరేక ఓట్లు అవ్వడము, అవన్నీ ఒక దిక్కు కన్సాలిడేట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఇతర అభ్యర్థికి పడడం వల్ల. అండ్ ఇంకొకటి ఏమైంది, అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన, అదొక వేవ్ అనేటువంటిది ఒకటి క్రియేట్ అవ్వడం మూలాన బీజేపీ అధికారంలోకి వస్తలేదు, కాంగ్రెస్ వస్తుంది అనేటువంటి ఒక వాతావరణం క్రియేట్ అవ్వడం వల్ల మేము స్థానాలను కోల్పోయినాం. నేను అదే చెప్పిన మీకు ఇందాక, అసలు 19 స్థానాల్లో మేము సెకండ్ ప్లేస్ ఉన్నాం కదా, 8 స్థానాలు గెలిచినవి కాకుండా. కాబట్టి డెఫినెట్గా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు. ఒక బీఆర్ఎస్ను ఓడగొట్టాలి అనేటువంటి క్రమంలో ఆల్టర్నేట్గా ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకు ఓట్లేద్దాము అనేటువంటి ఆలోచన దిశగా కాంగ్రెస్ పార్టీని చూస్ చేసుకున్నారే తప్ప అదర్వైజ్ డెఫినెట్గా మొన్ననే భారతీయ జనతా పార్టీ వచ్చేది. మా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఓటమి చెందినా కూడా, ఓటమి పాలైనా కూడా అక్కడ ఉన్నటువంటి ఇతర శక్తులు కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలు, ఈ హిందుత్వ వ్యతిరేక శక్తులందరూ కూడా పోలరైజ్ అవ్వటము, ఒక దిక్కుకు ఓట్ అవ్వడము, డబ్బు విపరీతమైనటువంటి ప్రభావం చూపించడము, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గము వేరియస్ రీజన్స్ బీఆర్ఎస్ ని ఖతం చేసే స్థాయిలో బీజేపీ పుంజుకుంటుందా రాష్ట్రంలో అంటే ఏం చెప్తారు? తప్పకుండా అండి, మీరు రాసి పెట్టుకోండి సౌజన్య గారు, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడన్నా రానియండి, అవి ఇంకొక 5 సంవత్సరాల తర్వాత వస్తాయా, లేకపోతే ఇంకో 3 సంవత్సరాల తర్వాత వస్తాయా, 5 సంవత్సరాలకి మ్యాండేట్ ఇచ్చారు కదండి. తప్పకుండా 5 సంవత్సరాలకు మ్యాండేట్ ఇచ్చారు, ప్రజల తీర్పును మనం అందరం గౌరవించాల్సిందే, 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వము ఉండవలసిందే. అయితే ఎట్ ఎనీ కాస్ట్ ఒకవేళ గనక డీలిమిటేషన్ జరిగి ముందస్తు ఎన్నికలకు గనక మొత్తం దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికల సిస్టమ్ గనక వచ్చి దేశవ్యాప్తంగా అసెంబ్లీలకు పార్లమెంట్లకు ఎలక్షన్లకు గనక ఒకేసారి జరగాలి అని చెప్పి 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ముందుకు జరిగినా, లేదంటే ఒక 6 నెలలు వెనక్కి జరిగిన ఎలక్షన్ ఎప్పుడన్నా రానియండి, తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో అధికారాన్ని చేపట్టబోయేది, ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది భారతీయ జనతా పార్టీ. రైట్, మాట్లాడదాం. మల్లన్న గారు ఏం చెప్తారు? రైట్, ఇప్పుడు సరే అసెంబ్లీ ఎన్నికలంటే ఈ ప్రజలే ఓట్లేసేది. రాణి రుద్రమ్మ గారు చెప్పినట్టుగా బహుశా బీఆర్ఎస్ పార్టీని మింగేయడానికి రెడీ అంటే వాళ్ళు రెడీ అని చెప్తా ఉన్నారు. అది వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు రాబోయేటువంటి అసెంబ్లీ ఎప్పుడు వస్తుందో పక్కన పెడితే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే గ్రామ స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీ బలంగా ఉందని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్లస్ ఇప్పుడు వచ్చినటువంటి ఓట్లు కూడా మోడీని చూసేసాం, మోడీ వల్లనే గెలిచామనేటువంటి వాళ్ళ సొంత అభ్యర్థులు చాలాసార్లు కూడా చెప్పారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభంజనం ఇక్కడ ఈ పార్లమెంట్ ఎన్నికల వరకు ఉంటుండొచ్చు. ఆ తర్వాత కేసీఆర్ కనుక తనకు తాను తన పార్టీ సూసైడ్ చేసుకొని వీళ్ళకి అప్పచెప్తే తప్ప, భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పి మా జెండా దిమ్మేలకు మీరు రంగేసుకోండి, ఇంకా మా ఏం చేస్తే అనేటువంటి ఒక అవకాశం కనుక కేసీఆర్ ఇస్తే కొంత భారతీయ జనతా పార్టీ ప్రభావం చూపిస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ ఫలితాల తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్త కొంత యాక్టివ్ అవుతాడు అనేది మాత్రం స్పష్టంగా అనిపిస్తూ ఉంది. సపోజ్ చెప్తా ఉన్నా, ఒకానొక స్థాయిలో అంటే మరి మోడీ వేవా ఏందా అనేది తెలియదు. కొన్ని చోట్లలో గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీ వైపు పోయింది. సపోజ్ మా ఊర్లోనే జరిగింది, అది నేను రిజల్ట్ చూస్తే భువనగిరిలో జరిగింది, ఆ తర్వాత ఆలేరులో జరిగింది. అంటే ఇది నాకు తెలిసి ఇక్కడ వరకే ఉంటుంది. మా ఊరిని ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు రేపు పొద్దున వేరే ఎన్నికలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ ఓట్లు మా ఊర్లో 96, 900 ఓట్లు వచ్చినాయి ఇవాళ. అంటే ఇది స్థానిక సంస్థలకు వచ్చేసరికి ఈ ఫిగర్ ఉండదు. కాబట్టి నేనేమంటా అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల వరకు మాత్రమే ఈ అంచనాలు ఉండొచ్చు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి లోకల్ అభ్యర్థులకు ఓటేస్తారు స్థానిక సంస్థలో ఉంటుంది. కానీ ఇక మోడీయో లేకపోతే ఇంకెవరో అనేది పరిస్థితి ఉండకపోవచ్చు. ఈ ఫలితాలతో వాళ్ళు సంతృప్తి పడడమే మంచిది. నేనేమంటే అన్న సరే మేము మమ్మల్ని మింగుతారా, వాళ్ళని మేము మింగుతామని చూస్తాము, మిమ్మల్ని మేము మింగుతామని చూస్తాం. కానీ ఓటు ఒక లీడర్ షిఫ్ట్ చేస్తే పార్లమెంట్ ఎలక్షన్లో షిఫ్ట్ కాదు మేడం. వాస్తవంగా అంటే నా పార్టీలో నేనుండి నా ఓట్ బ్యాంకును నీకు షిఫ్ట్ చేస్తే చెప్పే ఈ దేశంలో అంత ఈజీగా ఏం మారే పరిస్థితి లేదు.
అలయన్స్లు దెబ్బతినేది ఎక్కడ మేడం? అక్కడే కదా. లీడరు అలయన్స్, పార్టీలు అలయన్స్ అయినంత మాత్రాన కూడా ఓట్ షిఫ్ట్ కాదు, అంత ఈజీ కాదు. మనం ఏదో అనుకుంటాం కానీ వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. అందులో ఎస్పెషల్గా తెలంగాణ ప్రజలకు చాలా చైతన్యమైన ప్రాంతాలు. నేను ఏదో పోయి సౌజన్య గారికి వేయండి, నేను సౌజన్య అలయన్స్ అయిపోయినా మేడంకు సపోర్ట్ చేస్తున్నా అంటే 10 నుంచి 14 సీట్లు మాకే వస్తాయని చెప్తూ ఉన్నారు. ఆ స్థాయిలో మీరు పోరాటం చేశారా? మేము వర్క్ చేసినాం మేడం. ఎక్కడ కేసీఆర్ గారు అంత ఇబ్బంది ఉన్నా కూడా బస్ యాత్రలు చేసినాం, పోరాటం చేసినాం. నేనేం స్పష్టంగా చెప్పినా, 2 జాతీయ పార్టీల మైనార్టీ ఓటు మాది అటు షిఫ్ట్ అయిందని చెప్తున్నాం కదా స్పష్టంగా. అదేవిధంగా హిందూ అనేది ఏదైతే వాళ్ళైతే ఇన్ని బియ్యం తీసుకొచ్చి పసుపు కలిపి చల్లిన ఉన్నాయి కదా, అది కూడా షిఫ్ట్ అయిందని చెప్తే అర్థమవుతుంది కదా మనకి. ఇక్కడ మనం ఇద్దరం ఏదో మేము ఇలా గెలవాలనో లాంటి చోట్ల ప్రభావం కనిపించినప్పుడు రైట్ మన దగ్గర యూపీలో అది ఓల్డ్ స్టోరీ అయిపోయింది, ఏదైతే ఉందో ఓల్డ్ స్టోర్ అయిపోయింది. అందు గురించే నీకు యూపీ అండ్ బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ రామ జన్మభూమి యాత్ర అని చెప్తే ఎల్కే అద్వాని తీసుకుపోయి జైల్లో పడేసిండు కదా. కాబట్టి అది అక్కడ అది అయిపోయింది. కాబట్టి అక్కడ ఏంది సెక్యులర్ ఫోర్స్గా నిలబడ్డాయి 2 ప్రాంతీయ పార్టీలు కూడా. అదే నేను అంటున్నా, కాంగ్రెస్ పార్టీ కూడా అది చూపాల్సినంత ఐడియాలజికల్ లైన్ బీజేపీకి చెక్ పెట్టలేకపోయింది. అదేవిధంగా లీడర్ కూడా అట్లా ఎమర్జీగా మాట్లాడలేకపోయిండు. అందుగురించి ఇప్పుడు మోడీ గాలి అన్నది కదా రుద్రమదేవి. మోడీ గాలి అంటే మోడీని ఇప్పుడు ప్రధానమంత్రి ఉంచాలని లేదా డిసైడ్ అవుతారు ఆ నెంబర్ బట్టి. లోపల ఉన్న ఇంటర్నల్ ఇష్యూ ఏదైతే ఉందో అదేం ఊరుకోదు వాళ్ళ కూడా. కాబట్టి ఇక్కడ ఇద్దరు జాతీయ పార్టీ నాయకత్వం కూడా బలహీనంగా ఉన్నారు. వాస్తవంగా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ నేనేదో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నాను కాదు. ఇటు రాహుల్ గాంధీ 200 సీట్లు కొట్టాల్సిందే, 150-170 సీట్లు బీజేపీతో అటాక్ చేయాల్సింది. అప్పుడు నీకు ప్రాంతీయ పార్టీ వచ్చి సపోర్ట్ చేసి నేను లేపేటోడు పైకి. ఏమైంది, నువ్వు 100 లోపే కొట్లాడుతున్నావు ఇప్పటికి కూడా. దాదాపు 50-60-70% అయిపోయింది. కాబట్టి ప్రాంతీయ పార్టీలు లాస్ట్ టైం వచ్చిందనికంటే డబుల్ సీట్స్ వచ్చాయి మేడం. డబుల్ కాదు ఇక్కడ ఇష్యూ. 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళలో ఆయన ఏం చేసిండో మొత్తం దేశమంతా తెలుసు. నల్లధన అన్నాడు, పైసలు తెస్తా అన్నాడు, 15 లక్షలు ఇస్తా అన్నాడు, అన్ని నేషనల్ కంపెనీలని అమ్ముకుంటూ పోయిండు. నరేగా స్కీమ్ అదే యూపీఏ గవర్నమెంట్ తెస్తే 60% ప్రజలకు ఉంటే 40% తీసుకుపోయి కంపెనీలలో పెట్టిండు. నరేగా స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కాకుండా చేసి ఈ దేశంలో ఏం జరుగుతుందో చెప్తే అర్థమవుతుంది. నేనేమంటున్నా, వాళ్ళ ఐడియాలజికల్ ఏదైతే మేనిఫెస్టో ఉందో దానికి చెక్ మేనిఫెస్టో, కౌంటర్ కాదు ఎన్కౌంటర్ స్టేట్మెంట్ ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టే అక్కడ కొట్లాడుతుంది. వాళ్ళు కనుక ఈ రోజు దేశంలో బీజేపీ మేనిఫెస్టో ఎక్కడైనా ప్రచారం జరిగిందా? ప్రతి చోట కాంగ్రెస్ మేనిఫెస్టోనే, ఇండియా మేనిఫెస్టోనే మోదీ ప్రతి చోట ప్రచారం చేస్తారు. నేనేమంటున్నా, మేనిఫెస్టో అంటే మేడం ఏంది, ఒక బలాన్ని ఇవ్వడం. నువ్వేమేమి ఇప్పుడు వాళ్ళు కూడా 420 హామీలు ఇచ్చారు, అది కాదు. నువ్వేం బలం మోడీని ఎలా ఎదుర్కొంటావు అనేది ఇవ్వడమే. అంతే తప్పించి మేనిఫెస్టో అంటే నువ్వేమి ఇస్తున్నావు. ఆయన కూడా చెప్పిండు 15 లక్షలు ఇస్తా, దాన్ని మనం బలిసినోడిని కొట్టి బక్కొని వాళ్ళు పంచుతా, మనిషికి 15 లక్షలు వేసేస్తా, నల్లధనం ఉన్న బయట ఉన్న పట్టుకొస్తా అన్నారు. నమ్మిర్రు జనాలు. పేదోడికి డబ్బులు ఇస్తాడట, బలిసినోడిని కొట్టి బక్కొని వస్తాడంటే నమ్మిర్రు. వేసిర్రు 2 సార్లు, అభివృద్ధి అన్నాడు, మళ్ళీ వేసిండ్రు. సో ఇప్పుడేమైంది, క్లియర్గా అయిపోతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ చూపాల్సిన ఏదైతే ఉందో ప్రదర్శన చూపించలేకపోతుంది, ప్రాంతీయ పార్టీల నుంచే కొట్టుకొస్తుంది.